హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం బ్యాంక్ అకౌంట్ నుండి ప్రొవిడెంట్ ఫండ్ వరకు, అదేవిధంగా పాన్ కార్డ్ నుండి సబ్సిడీ వరకు ప్రతి చోట మన ఆధార్ కార్డ్ని అయితే లింక్ చేసాం. సో అందువల్ల మన ఆధార్ కార్డ్ నెంబర్తో మనకు సంబంధించిన మొత్తం డేటా అయితే లింక్ అయి ఉంటుంది. సో ఒకవేళ మన ఆధార్ కార్డ్ యాక్సెస్ ఎవరికైనా దొరికినట్లయితే అలాంటప్పుడు మనకు చాలా వరకు ఫ్రాడ్స్ జరిగే ప్రమాదం ఉంది. సో అందువల్ల మీరు మీ ఆధార్ కార్డ్ని మీరు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారో మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇప్పటిదాకా మీ ఆధార్ కార్డ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారో తెలియకపోతే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా ఈజీగా ఆన్లైన్ ద్వారా మీ ఆధార్ కార్డ్ని మీరు ఎక్కడెక్కడ యూజ్ చేశారో తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని మీద కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు ఆన్లైన్ ద్వారా మన ఆధార్ కార్డ్ ఒక అథెంటికేషన్ హిస్టరీ, అంటే మన ఆధార్ కార్డ్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేసామో బయోమెట్రిక్ ద్వారా, ఓటీపీ ద్వారా, అదేవిధంగా ఫేస్ క్యామ్ ద్వారా ఇలా ఎక్కడెక్కడ యూజ్ చేసామో ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో మన ఆధార్ కార్డ్ ఒక అథెంటికేషన్ హిస్టరీ తెలుసుకోవడానికి అన్నిటికంటే ముందు మన మొబైల్ లేదా కంప్యూటర్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి myadar.uidai.gov.in దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకోగానే మీకు కూడా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన ఆధార్ యొక్క అథెంటికేషన్ హిస్టరీ తెలుసుకోవడానికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ పేజ్లో మన ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే మనకు సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోతాము. సో ఈ విధంగా మనకు ఆధార్ కార్డ్ సర్వీసెస్ యొక్క డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచే మనం మన ఆధార్ కార్డు యొక్క అథెంటిక్ హిస్టరీ ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తే మనకు అథెంటిక్ హిస్టరీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకి మన ఆధార్ కార్డ్ అథెంటిక్ హిస్టరీ తెలుసుకోవడానికి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ మోడాలిటీ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం ఏ రకమైన హిస్టరీని తెలుసుకోవాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పటిదాకా మీరు ఏ రకమైన ఆధార్ వెరిఫికేషన్స్ చేశారో అన్నీ తెలుసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ మనం స్టార్ట్ డేట్ని అదేవిధంగా ఎండ్ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఒకసారి 6 months యొక్క డేటా తెలుసుకోవచ్చు. సో మీరు ఎప్పటి నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్ టు 6 months వరకు మనం ఒకసారి అథెంటిక్ హిస్టరీ తెలుసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్నాక ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేసుకోగానే వస్తుంది. సో ఇక్కడ మనం కొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఇలా కిందకి స్క్రోల్ చేయగానే మీరు చూడొచ్చు ఇప్పటి వరకు మన ఆధార్ ఎక్కడెక్కడ యూజ్ చేయబడిందో, ఓటీపీ ద్వారా ఎంత పర్సెంటేజ్ యూజ్ చేసామో, బయోమెట్రిక్స్ ద్వారా ఎంత పర్సెంట్ యూజ్ చేసామో, అదేవిధంగా డెమోగ్రాఫిక్ ద్వారా అంటే ఫేస్ క్యామ్ ద్వారా ఎంత పర్సెంట్ యూజ్ చేయబడిందో ఇక్కడ పర్సెంటేజ్లో చూపిస్తుంది. సో ఇక్కడ క్లియర్గా మనం ఏ డేట్లో యూజ్ చేసామో, ఏ టైంలో యూజ్ చేసామో చూపిస్తుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో దీన్ని మీరు పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకొని మీ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనేది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ అనేది ఓపెన్ చేయాలి. అంటే మీకు ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. పాస్వర్డ్ ఏంటి అంటే మీ పేరులో మొదటి 4 అక్షరాలతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఎంటర్ చేయగానే ఆ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.